హనుమంతుడు అశోకవనంలో శింషుపా వృక్షంపై సూక్ష్మాకారంలో వానర రూపంలో కూర్చొని ఉన్నాడు. అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి సీతను బెదిరించి తనకు వశము కావాలని ఆదేశించాడు. సీత ఒక గడ్డి పరకును అడ్డం పెట్టుకొని రావణుని ధర్మహీనతను, వీరత్వాన్ని నిందించింది. పోగాలం దాపరించినందువల్లనే ఈ నీచ సంకల్పం అతనికి కలిగిందని హెచ్చరించింది. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మమొకటి తథ్యమని రావణునికి గట్టిగా చెప్పినది. 1 నెల మాత్రం గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షస కాంతలు సీతను నయాన భయాన అంగీకరింపచేయాలని ప్రయత్నించసాగారు. రావణునికి వశం కాకపోతే ఆమెను తినేస్తామని బెదిరించారు. భయవిహల్యై ఆశను కోల్పోయిన సీత ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకున్నది. వారిలో సహృదులైన త్రిజాట అనే రాక్షస కాంత మిగిలిన రాక్షస స్త్రీలను గద్దించి సీత వంటి పుణ్యస్త్రీకి హాని చేయడం రాక్షస జాతికి వినాశకరణమని హెచ్చరించింది. తనకు వచ్చిన కలలో ఇలా జరిగిందని ఈ విధంగా చెప్పింది. అశోకవనంలో ఉన్న సీతకు ఆహారాన్ని అందిస్తున్న ఇంద్రుడు 1000 హంసలు పూంచిన తెల్లని ఏనుగు దంత పల్లకిలో రామలక్ష్మణులు లంకకు వచ్చారు. తెల్లని పర్వతాగ్రంపై సీత ఆసీని అయి ఉంది. ఆమె సూర్యచంద్రులను స్పృశించింది. 4 దంతాలు కలిగిన తెల్ల ఏనుగునెక్కి రాముని ఒడిలో సీత కూర్చొని ఉంది. సీతారామలక్ష్మణులు అతివసించిన భద్రగజం ఆకాశంలో లంక పైభాగాన నిలిచింది. 8 వృషభమును పూంచిన రథంపై రాముడు తెల్లని వస్త్రాలతో సీత లక్ష్మణులతో లంకలో కనిపించాడు. తర్వాత వారంతా పుష్పక విమానం ఎక్కి ఉత్తర దిశగా వెళ్ళారు. ఎర్రని వస్త్రాలు ధరించిన తైలం పూసుకొని రావణుడు మత్తిల్లి పుష్పకం నుండి కింద పడ్డాడు. గాడిదలు పూంచిన రథంలో ఉన్నాడు. అతని మెడలో తాడు కట్టి నల్లని వస్త్రాలు ధరించిన ఒక స్త్రీ దక్షిణానికి లాగుచున్నది. అతడు దుర్గంధ నరక రూపంలో పడిపోయాడు. రావణుడు పందినెక్కి, కుంభకోణుడు పెద్ద ఒంటినెక్కి, ఇంద్రజిత్తు మొసలునెక్కి దక్షిణ దిశగా పోయారు. విభీషణుడు మాత్రం గొడుగుతో దివ్యాభరణాలతో తెల్లని గదిరోహించి మంత్రులతో కూడి ఆకాశంలో ఉన్నాడు. లంకానగరం ధ్వంసమై సముద్రంలో కూలింది. రాక్షస స్త్రీలంతా తైలం త్రాగుచూ పిచ్చివారి వలె లంకలో గంతులు వేయుచున్నారు. ఇలా చెప్పి త్రిజాట తమను ఆపద నుండి కాపాడమని సీతాదేవిని వేడుకొనమని తక్కిన రాక్షస కాంతులకు హితవు పలికింది. భయంకరమైన ఆ కల విని రాక్షస కాంతులు భీతిల్లేరు. ఆత్మహత్యకు సిద్ధపడిన సీతకు శుభశకునాలు కనిపించాయి.